ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం. మిత్రులారా, ఈవేళ కోసివచ్చు కదా. మరొక స్థానంలో వాళ్ళ కూర్చో గారికి వేదిక మీద ఉన్న మిత్రులకి, వేదిక ముందున్న మిత్రులకి ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గారికి 134 సంవత్సరాలైన ఆయన పుట్టినరోజు ఇంతమంది దేశవ్యాప్తంగా చేసుకుంటున్నారంటే ఆ వ్యక్తి ఎంత గొప్పోడో ప్రతి ఒక్కరికి తెలియాలా, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి లేకపోయినా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆయనకి పుట్టినరోజు చేయటము, లేకపోతే ఇంకొక ఆయన పదవిలో ఉన్నప్పుడు ఇంకొక రోజు చేయటము సర్వసాధారణం ఈ రోజుల్లో. ఎప్పుడు ఒక వ్యక్తి చనిపోయినా ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకొని దేశవ్యాప్తంగా ఒక పండగలాగా చేసుకున్నారంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత గొప్పవారు. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన రాజ్యాంగం వల్లే మన దేశం ఇంత సుభిక్షంగా ఉంది. ఇన్ని మతాలున్నా, ఇన్ని భాషలున్నా దేశం కలిసి ఒక దేశంగా ఉందంటే ఆయన ఇచ్చిన గొప్ప రాజ్యాంగం వల్లే భారతదేశం ఈరోజు ప్రపంచంలో ఆర్థిక స్థితిలో 5వ స్థానానికి వచ్చింది. ఇంత అభివృద్ధి సాధించగలుగుతుందంటే ఎవరు ఊహించలే. బ్రిటిషర్స్ మనం వదిలిపోయేప్పుడు కూడా ఊహించలే. ఏదో భారతదేశం వెనుకబడిపోయిన దేశంగా ఉండిపోతుంది, ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశంలాగా ఉండిపోతుందని అప్పుడు బ్రిటిష్ ప్రధాని చర్చిల్ గారు కూడా చెప్పారు. కానీ ఈరోజు అదే బ్రిటన్ని కూడా అధిగమించి ఆర్థికంగా శక్తి 5వ శక్తిగా వచ్చిందంటే ఇదంతా కేవలం మన రాజ్యాంగం వల్లనే అయింది. ఈ కీర్తి, ఈ గొప్పతనం కేవలం మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే మనం ఖచ్చితంగా చెప్పాలా. కూడా మత రహితంగా ప్రతి ఒక్కరూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఆయన చెప్పిన విధానంలో ప్రతి ఒక్కరూ పయనించాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి, ఈ సందర్భానికి నన్ను ఆహ్వానించిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.